అయితే మనకు అలాగే చూసాము. మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న జరిగినటువంటి అంశాలని? ముందుగా యువతి ప్రేక్షకులకు పారానూరు మిత్రులకు మీకు నమస్కారం. మా సోదరుడు ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ కెరటం ఇక అది టైంలో అరగదు కానీ ఏ ఇయర్లో వచ్చినాయి పాటలకు? నేను 2004 నుంచి ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. అప్పుడు జేఏసీ కదా, అప్పుడు లేకుంటు కదా అట్లా. నేను ఫస్ట్ విద్యార్థి విభాగం ఏబీవీపీ సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి ఎందుకంటే ఆ తర్వాత నేను టీఆర్ఎస్ లో 2006 నుంచి వర్క్ చేస్తున్నాను. ఉద్యమాల మీద సమస్యల మీద గొంతెత్తిన సోదరుడు. అటు టీజీఓసుల్లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా ప్రశ్నించినవాడు మనోడు. అవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు గుండె సప్పుడు కాదు, తెలంగాణ ఇంటి పార్టీ కాదు, తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పోయిందో బీఆర్ఎస్ వచ్చినాక బీఆర్ఎస్ అనేది మీరు పెట్టే దాంట్లో బెకార్ ఉంది సార్, ఏమన్నారు కారు బేజారు లేనిపోయిన మాట్లాడకండి. అంటే అట్లా కారు బేజారు, ఇంకా కారు బేజారు తర్వాత అదే వస్తుంది, రెండోది వస్తుంది. కానీ అయితే చాలా అంశాలు, మామూలు అంశాలు కాదు. 2001 పార్టీ పుట్టినప్పటి నుంచి తీసుకుంటూ వస్తే ఎంతమంది త్యాగాలు చేసింది దానికి ఆజ్యం పోసిన వాళ్ళు ఎవరు, దానికి నూనె పోసిన వాళ్ళు ఎవరు, దానికి డీజిల్ పోసిన వాళ్ళు ఎవరు అనేది చూసుకుంటూ వస్తే గాదా ఇన్నయ్య గారు వాస్తవికంగా కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన తయారు చేసిన గులాబీ జెండా గాదిన్నయ్య గారు, మాచినేని కిషన్రావు గారు, దేశం చిన్నమల్లయ్య గారు, తర్వాత మన రవీంద్ర నాయక్ గారు, గుండె విజయరామారావు గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా అనేక మందిని మరి కార్లకి వెళ్ళి ఈడ్స్తంతే బయట పడేసింది. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక కొలికి వచ్చింది. అప్పుడు కేసీఆర్ వచ్చుడా తెలంగాణ వచ్చుడా అంటే అందరం లేచినాం, దాన్ని ఆడినాం పాడినాం అంతా చేసినాం. మీరు కూడా అందులో ఇక సోనియా గాంధీ గారు బీజేపీ పార్టీ 2 రాష్ట్రాల్లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న పదంతో వాళ్ళ అధికారం వచ్చినా కూడా ఇయ్యలే. 2002 సంవత్సరం 3 రాష్ట్రాలు ఇచ్చి కూడా ఇయ్యలే. ఆ సందర్భంలో సోనియా గాంధీ గారు మరి ఆమె తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం, మరి దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు వారు మేము గౌరవిస్తాం. ఇప్పుడు కూడా వారు అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ గారి కృతజ్ఞతలు, ఆమె దైవాల్లో వచ్చింది అని చెప్పడం అన్నీ జరిగినాయి. అయితే ఫస్ట్ దశ జరిగిపోయింది అట్లా, చాలా సెంటిమెంట్తో ప్రేమతో జరిగింది. రెండవ దశ 2019 జరగాల్సిన ఎలక్షన్ 2018 నవంబర్కి వచ్చింది. అంటే ఒక 6 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు పోయాను. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆ సందర్భం పోవాల్సి వచ్చింది. మేము కూడా అప్పుడు దానిలో ఉన్నాం కాబట్టి మేము కూడా జబ్బలు కొట్టినాం, సంకలు కొట్టినాం, డప్పులు కొట్టినాం, ఆడినాం పాడినాం, అవన్నీ జరిగినాయి అంశాలు. రాజకీయ కోణం ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ చెప్పారు. జై తెలంగాణ లేదు, జై తెలంగాణ అంటే తనడమే. సభల్లో మేము జై తెలంగాణ అంటే షేలింగపల్లి వద్దు అనొద్దు అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా లోపాలు, ఇవన్నీ కూడా నష్టానికి దారిచ్చినాయి. నువ్వు అభివృద్ధి చేసినావా లేకపోతే ఏం కట్టినావా అది వేరు. అభివృద్ధి ఎవరైనా చేస్తారు. ఇప్పుడు పార్టీ అన్నాక ప్రభుత్వం అన్నాక చెయ్యాలి, చేయడం కోసమే ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. జార్ఖండ్ విముక్తి మోర్చా ఉంది, ముక్తి మోర్చా. దానికి సిబు సోరెన్ గారు దానికి ఒక రకమైన గుర్తింపు ఉంది. దీనికి గుర్తింపు ఉంది. పార్టీలు వస్తుంటే గెలుపుస్తారు, ఓటమిలు అవన్నీ కామన్ ఇవి. కానీ ఈ సందర్భంలో మీరు పెట్టిన టైటిల్ ప్రకారం చెప్పాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా లోపాలు. దొంగలను తీసుకొని ఎవరైతే ఐరాలు తిరుగుతా దమ్ముందారా అన్నోని తీసుకొచ్చి మంత్రి చేసిండు, సబితమ్మ తిట్టింది ఆమె చేసిండు, ఎర్రబల్ దగ్గర కొడుక నేను బొబ్బిలాగా తరిమి కొడతాను ఆయన తీసుకొచ్చిండు. మొత్తం ఇవన్నీ కూడా కారు షెడ్డుకోవడం కారణాల్లో ఇవన్నీ కూడా ఉద్యమకారులను విస్మరించడం, తర్వాత దళిత నేతలను పగకు రానిపోవడం, ఇక అంతా మొత్తం సెంటరాజం అయిపోయింది. సెంటిమెంట్ పోయి సెంటరాజం అయిపోయింది. ఎవడు సెంట్ వేసుకొని వస్తే వాడు నాయకుడు.
పాతోడు కనిపిస్తాడు, పాతోడే గడు ఆడుకోతాడు, మన ఇంట్లోనే ఉంటాడు, మనోడే. వాడు ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేయడానికి రాదు, వాడు గుంతెత్తి అడగనికి రాదు, ఎందుకంటే సెంటిమెంట్ అటు వస్తుంది. ఓకే. ఇవన్నీ సందర్భంలో వాడుకొని వల్ల 2023 ఎలక్షన్లకు వచ్చే వరకు ఏదైతే షుగరు పెరుగుతూ కాలు కొట్టేసే వరకు వస్తుంది చూడండి, అంతవరకు వచ్చిన పరిస్థితి. ఇక్కడ ప్రజలే తప్పులేదు, మిగతా పార్టీలే తప్పులేదు. వాళ్ళంతటా వాళ్ళే కొంతమందిని మార్చుకోపోవడం, ఇదే దేశపతేనా మరి ఒక అందశ్రీ గారు మరి ఒక దళిత నాయకుడు, ఆయన మరి రచయిత, ఆయన జయ జయ తెలంగాణ పాటను బ్రహ్మాండంగా ఉన్న పాటను చట్టబద్ధ చేయకపోవడం, తెలంగాణ తన విగ్రహాలు చట్టబద్ధ చేయకపోవడం, చాలా అంశాలు ఉన్నాయి. కర్నూలు సాగుకు ఎన్ని ఉండవో 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అవన్నీ చెప్పుకుంటూ వస్తే అంటే ఇంకా పార్టీ మారినావు కదన్నా, కాంగ్రెస్ పార్టీ కాబట్టి బురద వెళ్తూ ఉంటారు. అంటే గుండె లోతులకి వెళ్ళి వచ్చింది కాబట్టి యవ్వన దేశం మొత్తం పోయింది, యవ్వన ఉడుకు రక్తం మొత్తం పోయింది, దానిలోనే చెమట చుక్కలు దానిలో పోయింది. వయసు అంతా 23 సంవత్సరాల వయసు మొత్తం దానిలో పోయింది. కాబట్టి పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను, నాయకులకు వాళ్ళని నువ్వు ఎమ్మెల్యేలు చేసింటే, ఒకరో ఇద్దరు చేసిండ్రు, ఒక సుమన్ చేసిండు, గదర్ కిషోర్ చేసిండు, ఇక మిగతా వాళ్ళకు అవి ఇవి ఇచ్చిండు నామినేట్ కొన్ని. అదే సోదరు లాంటి వాళ్ళకు, కలెక్టర్ లాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అదే ఎర్రలసీన్కు వేరే ఎమ్మెల్సీ చేయొచ్చు కదా, ఆ కౌశిక్ రెడ్డి రాళ్ళతో కొట్టినందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడు మన పివి నరసింహారావు కూతురు కాలేజీ నడుపుకుంటున్నాను పాపం, ఆయన తెచ్చి ఎమ్మెల్సీ చేశారు. పాటలాడుకున్న గోడెక నాకు వద్దురాబాబు అంటే బలవంతంగా ఇచ్చారు ఆయన. చాలా సార్లు అరే నాకు వద్దని చెప్పారు బిడ్డ, నాకు వద్దు, నాకు ఎందుకు ఈ పదవులేదు అంటే ఒక విద్యార్థి నాయకత్వాన్ని, ఒక పోరాటం చేసేటువంటి వారిని ఎమ్మెల్యేలు ఎంపీ పెట్టితే ఏదో సినిమా ఉంటుంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో, వాడు డప్పు కొట్టుని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తాడు, బార్బర్ తెచ్చి ఎమ్మెల్యే చేస్తాడు, ఓ రజకుని ఎమ్మెల్యే చేస్తాడు. అది మార్పు. అట్లా కాకుండా పక్క పాటకి మొత్తం తీసుకుని వచ్చి మొత్తం దొంగలను లంగను మొత్తం కార్లు ఎక్కిస్తే కారు ఉంటుంది, అసలే ఉద్యమకారు, అది అలసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు, తప్పిదాలు, అహంకారం, ఇప్పటికి అహంకారం. ఆ మాటలు చూస్తున్నాం మేము. కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మిత్రులకు ఇంకా అర్థం అవ్వలేదు, వాడుకొని వదిలేదు అంతే. ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 ఏళ్ళు అయింది ప్రతిపక్ష పార్టీ, ఎస్సీసీఎల్ లేదు, బీసీసీఎల్ లేదు, అసలు కమిటీలే లేవు. నిన్న మొన్న పుట్టిన తిన్మార్ మల్లన్న పార్టీలో అన్ని సెల్ వేసింది. తెలంగాణ జాగృతి పార్టీ కాదు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్, ఆమె కూడా ఐటీ సెల్ వేసింది, బీసీ సెల్ వేసింది, ఎంబీసీ సెల్ వేసింది, అన్ని వేసి పడేసింది. బీజేపీ పార్టీలు మొన్న యువ మోర్చాలు వేసేసిండ్రు, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా అన్నీ వేసింది, మళ్ళీ మాదాల మేము అన్నీ వేసినాం. మరి ఎందుకు వేస్తే 2 ఏళ్ళు అయింది అంటే నాయకత్వం ఉద్యమ విద్యార్థి నాయకులకు, లేదా బీసీ బిడ్డలకు, లేదా ఎస్సీ బిడ్డలకు ఎందుకు ఇస్తలేదు? రాజకీయం మారిపోయి అంటే పార్టీ వాళ్ళ అంశం. మీరు ఎలా విమర్శిస్తారు? అవునండి, విమర్శించి వస్తుంది. ఇప్పుడు నీ ఇల్లు చక్కగా ఉంటేనే కదా విజయాలు పొందేది. మీరు కరెక్ట్ ఉంటేనే కదా, కరెక్ట్ ఉంటే మీ సైన్యం కరెక్ట్ ఉంటే మేము యుద్ధానికి సిద్ధం. వాళ్ళ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అనుకో, మాకు వీళ్ళకి కానీ నువ్వు బలంగా ఉండి పోరాటానికి వస్తేనే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు బలహీనంగా ఉండి, నువ్వు రోగంతో ఉండి, బాధతో ఉండి, ముఖం మార్చుకొని యుద్ధానికి వస్తే చెబుది కాదు. వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు సమయస్ఫూర్తిగా మంచి దృఢంగా రావాలి. అట్లా ఉన్న సందర్భాలు ఉన్నాయి, చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా కారు బెజారు కావడం కారణాలు ఇవన్నీ. ఇప్పుడున్న మిత్రులు కూడా ఎవరు సంతోషంగా ఇవ్వలేడు, చాలా బాధపడుతుంది లోపల. నేనేదో తమ్ముని పొగుడతలేను కానీ వాళ్ళకు కూడా బాధ ఉంది. ఈరోజు వాళ్ళకు డాక్టర్లు అండి, డాక్టరేట్ చదివిండ్రు, ఎంఎస్సీ బీఈడీ చేసిండ్రు, చాలా చదువుకున్నటువంటి ఇప్పుడు మన బొమ్మరామూర్తి గారు, ఆయన కడరాజు, ఆయన కూడా స్కాలర్, చదువుకున్న వ్యక్తులు. ఏదైతే మన మల్లంలాగా పాలమినులు పూలమినులు గారు రాజ్యాంగాన్ని పటిష్టంగా చదివినోళ్ళు, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని బాగా చదివినోళ్ళు, స్పష్టంగా మన వచ్చిన విద్యాసాగర్ గారు, గౌతమ్ ప్రసాద్, ఆయన కూడా వీళ్ళంతా అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు. ఏడుంది నీకు, ఎక్కడుంది పరిస్థితి? ఇప్పుడు అదే మా కాంగ్రెస్ పార్టీలో చలకాని దయ గారు చిన్న వయసు, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఓయిలో ఉన్నటువంటి
చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు దుర్గం భాస్కర్ ఈయన స్నేహితుడు నాకు తమ్ముడే స్టేట్ జనరల్ సెక్రటరీ ఇది డిసిసి ప్రెసిడెంట్ బీసీలకు నువ్వు ఒక్క ఇద్దరికి ఇచ్చి ఆ ఇద్దరికి మళ్ళీ ఇచ్చి వెనకడికి ఉమ్మడి రాష్ట్ర గెలుపు మళ్ళీ గెలుపు అన్నట్టు మళ్ళీ గెలుపు అన్నట్టు ఇచ్చి మిగతా వాళ్ళు ఎక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు మీ పార్టీలో చాలా ఉన్నారు ఇంకా వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇంకా వాళ్ళకి న్యాయం చేయలేదు ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది ఒకటండి నువ్వు 9.5 ఏళ్ళకే దిక్కులేదు 2 ఏళ్ళలో చాలా మంది సరే మీరు వాళ్ళు విమర్శించే కదా మీరు అధికారంలోకి వచ్చారు విమర్శించాను అవునండి వాళ్ళు విమర్శించే కదా అధికారంలోకి వచ్చారు జెండా చేసినాం ప్రజలు స్పష్టంగా ప్రజలు అప్పటికే వేసారు పోయినరు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు మా 6 గ్యారెంటీలు చూడలే 420 పథకాలు చూడలే ఒక సిస్టానికి వచ్చేసి ఆ 15 రోజుల ఎలక్షన్ క్షేత్రంలో ప్రజలకు ఏమాత్రం 6 గ్యారెంటీలు చూడలేదు ప్రజలు 6 గ్యారెంటీలు నమ్మి మీకు ఓటేయలే అరే అసలు ఆ సమయం లేదు ప్రజలకు ఆలోచించే సమయం లేదు 15 రోజుల్లో 6 గ్యారెంటీల మీద నమ్మి మాకు ఓటేయలేదు అన్న మీరే మరి ఎందుకంత వ్యతిరేకత వస్తుంది 6 గ్యారెంటీలు అంటే ప్రతిదీ కూడా అమలు అవుతుంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది అది సామెతనే కానీ 100 రోజుల్లో ఇన్ని ఉద్యోగాలు వేస్తాం సంవత్సరం లోపల 2 లక్షలు బెటర్ చేసినా కదా బెటర్ నోటిఫికేషన్ గ్రూప్ ఆ ప్రభుత్వం మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఆ ప్రభుత్వంలో గ్రూప్ నిర్ణయించదా గ్రూప్ నిర్ణయించదా ఈ రోజు పిల్లలు డిప్యూటీ కలెక్టర్ చిన్న వయసులో 23-24 సంవత్సరాల్లో డిప్యూటీ కలెక్టర్ అయ్యారు డిఎస్పీలు అయ్యారు ఇవన్నీ చాలా ఒక పేదవాడు ఒక రంజిత్ రెడ్డి అని ఒక పేదవాడు అయ్యమ్మ ఇద్దరు లేరు ఈ రోజు ఆయన డిప్యూటీ కలెక్టర్ వనపర్తి దాన్ని కూడా యువరాజు గారు కేటీఆర్ గారు వాళ్ళు 3 కోట్లు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నారంటే ఆ పిల్లగాడు మా నాయన చచ్చిపోయారు మా అమ్మ చచ్చిపోయారు ఎవరిచ్చిన 3 కోట్లు కేటీఆర్ గారు చెప్పాలి అన్నాడు ఇవన్నీ కూడా బురదలేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి రాజకీయం చేస్తే రాజకీయం చేయాలి అప్పుడు బీఆర్ చేసినాడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసినాడు ఒక తెలంగాణ లోకల్ బిడ్డ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పట్టుకొని రౌడీ అంటే తీసి కొట్టలేదు జనం లోకలేమో శ్రామికుడు సేవకుడు లోకల్ అంటారు ఓట్లు ఉన్నాడేమో సేవకుడు అంటారు ఇక్కడ నుంచి పోయిన టూరిస్టులు ఏమో దొంగ అంటారు మళ్ళీ ఏ బై ఎలక్షన్లో 25,000 వచ్చిన దాఖలు ఏం చూడండి బై ఎలక్షన్లో వస్తే 5,000 6,000 10,000 కానీ 25 అంటే సార్వత్రిక ఎలక్షన్లో గుద్ది పడేసాం మళ్ళీ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ మొత్తం బియర్స్ చూపించింది ఇట్లా నరాలు అయిపోయే ఉత్కంఠత ఒకడైతే ఏకంగా అది చాణక్యనా పీకేగా పోయినా కేకే పోయాడు పీకే కూడా అన్నాడు నీ అంత చూస్తాను పీకే ప్రశాంత్ కిషోర్ ఏమైందండి అక్కడ సింగిల్ సిరీస్ పోయింది ఇలా ఛాలెంజ్ చేసినా ఇది పోయింది అయితే మేము ఏమంటున్నాం సార్ అంటే ప్రజాక్షేత్రంలో సార్ కేసీఆర్ గారు చాలా కుర్రుద్దులు చాలా ఆలోచన కానీ ఇది ఉన్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళిద్దరు వల్లనే చనిపోయారు ఎవరిద్దరు వల్ల ఇద్దరు బాబా వల్ల చనిపోయారు వాళ్ళ వల్లనే మరి ప్రజలు చెప్తున్నారు మేము కూడా చెప్తాం ఉద్యమకారులుగా ఇవి చెప్పుకున్న పోతే ఇంత పెద్ద షాట్ అవుతుంది కానీ బాగున్నది వాళ్ళ వల్లనే ఇప్పుడు కూడా పార్టీ వాళ్ళ వల్ల నష్టపోతుంది అని విన్నాడు సార్ వాళ్ళ వల్ల నష్టపోతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఒకటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఇవన్నీ తప్పదాలు జరిగినాయి కాబట్టి ఎన్ని ఆటంకాలు జరిగినాయి కాబట్టి నువ్వు రాజ్యాధికారం పోయింది మీరు చేసుకున్న పాపమే మీరు చేసుకున్న కర్మనే కర్మ ఈజ్ బ్యాక్ అన్నదే కర్మ ఈజ్ బ్యాక్ హిట్ బ్యాక్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఉంటాయి మార్పు రానంత వరకు ఆలోచనలు మార్పు రానంత వరకు మనసులో మార్పు రానంత వరకు పార్టీ కోసం పనిచేసేటువంటి పక్క పెట్టినంత వరకు ఉద్యమకాలను చీమల్లాక సరే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ చూడండి కైలాష్ నేత విషయంలో ఎంత రచ్చయింది కదా సార్ మరి మీ పార్టీ వ్యతిరేకిస్తుంది ఆ వ్యతిరేకత అంటే మనకు తెలియదు వినండి ఒక మాట వినండి స్థానికంగా ఉన్న మంత్రి కాబట్టి వాళ్ళు అలిగేషన్ పెట్టచ్చు కానీ పార్టీ అయితే వద్దంటలేదు కదా ముఖ్యమంత్రి గారు అయితే స్పందించలే కదా బరాబర్ ఆయనే ఉంటాడు బీసీ బిడ్డ ఉద్యమ బిడ్డ జేఏసీ బిడ్డ ఆయనే ఉంటాడు ఇది వాస్తవం అది అడగడం తర్వాత అలిగేషన్ పెట్టడం అది కూడా కామనే కానీ ఇక్కడ ఇది వేరుందే చంపడాలు 100 కార్లు వేసుకోవచ్చు 1,00,000 కార్లు వేసుకోవచ్చు చాలా మాట్లాడుతున్నారు చాలా
ఇప్పుడు ఉద్యమకారుల విషయానికి వస్తే మన బల్మూరు వెంకట విద్యార్థి నాయకుడు ఎమ్మెల్సీలే, అద్దంకి దగ్గరికి ఇవన్నీ ఉన్నాయి. బాలలక్ష్మికి సోదరమని ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళు చారగొండ వెంకటేష్కి ఇంకా చాలా మంది ఉన్నారు. అవును సార్, మీరు ఆ లిస్ట్ చెప్పండి, లిస్ట్ చెప్పండి. ఇంకా ఎట్లా కాదు, నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఒకరికి ఇద్దరికి కాదు, ఇక్కడ ఎంతమందికి అకామిడేషన్ చేసిండ్రు. వేణుగోపాల్ రెడ్డి ఎంతమందికి అకామిడేషన్ చేసిండ్రు. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేరుపల్లి సత్యం ఎమ్మెల్యే కాలే చెప్పదండి, ఓయి బిడ్డనే కదా. ఇవన్నీ అంశాలు ఇవన్నీ చూడాలి. అందరూ సార్ నేను ఒక దళిత నాయకుడు చీ కొడతాడు ఎమ్మెల్యే కానీ ఇక్కడ విస్మరించింది కదా. ఒక ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా ఆయన జీవితం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి త్యాగం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఒక పేదవాడు డబ్బు లేనోడు ఎమ్మెల్యే కానీ 50,000 మెజార్టీ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ చూడాలి. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఉంటది. సరే, ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాలను మీరు ఎంతవరకు కాపాడుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజు 5 మంది ఉన్నారు ఎస్సీలు మంత్రివర్గంలో. ఆనాడు ఎంత మంది? 5 మంది అండి. సరే, ఇవన్నీ ఈ అంశాలు ఇవన్నీ పోతుంటాయి. పి రెడ్డి గారు, సరే బీజేపీ పార్టీకి సంబంధించి అంటే సరే తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఎప్పటి నుంచో అధికారంలోకి రావాలి, మా జెండా కూడా ఇక్కడ ఎగరాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి కూడా మీకు ఒక నిరాశ మిగులుతూ ఉంది.